హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇసిల్ హైదరాబాద్ అనమాట. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ రోజే స్టార్ట్ అవుతున్నది. 1 సెప్టెంబర్ 2025, ఇంకా 22 సెప్టెంబరు లాస్ట్ డేట్. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఫీజు కానీ ఎగ్జామినేషన్ కానీ ఏం లేదు. కేవలం అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే మిమ్మల్ని 7th అక్టోబర్ 2025 అయితే కాల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆఫర్ లెటర్స్ కూడా మనకి 15 అక్టోబర్ అయితే అలాగే 16 అక్టోబర్లో ఇస్తారు. ఇంకా కూడా 1 నవంబర్ 2025 నుంచి మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇది చూసుకుంటే మీరు టోటల్గా 412 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అవుతాయి. ఇంకా ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇదనమాట. అలాగే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కోపా ఉంది, మెకానిక్, రిఫ్రిజరేషన్, ఏసీ, టర్నరు, వెల్డర్, మెకానిస్టులు, జనరల్, పెయింటర్, కార్పెంటర్, ప్లంబర్, అలాగే మెకానిక్, డ్రోట్స్మెన్ ఇలా అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 412 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది. ప్లస్ ఇవి చూసుకుంటే కనుక మనకి 1 సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్లో మీకు స్టైఫండ్ అయితే ఇస్తారు. ఏజ్ వచ్చేసరికి మనకి 18 to 25 అనమాట. ఓబీసీ వాళ్ళకి 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 years వరకు కూడాను మనకి అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు గతంలో ఎక్కడ కూడా ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్ అయితే అయ్యి ఉండాలి. అలాగే మీరు చూసుకుంటే ఇక్కడ ఐటీఐ పాస్ సర్టిఫికేట్ ఉండాలి. ఎన్సీబీటీ నుంచి పైన ఇచ్చినటువంటి ట్రేడ్స్లో ఏ ట్రేడ్లో చేస్తే మీకు ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి వాటిల్లో మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ అండి. ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్లో అయితే మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అక్కడ మనకి డేట్ కూడా ఫిక్స్ అయితే చేసేసారు. అయితే మీరు చూసుకుంటే ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అన్ని డిస్ట్రిక్ట్స్లో తెలంగాణలో వాళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆంధ్ర నుంచి కానీ ఇంకా అదర్ స్టేట్స్ నుంచి కానీ అవకాశం అయితే లేదనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. క్యాండిడేట్స్ రిసైడింగ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. కాబట్టి మీకు ఏంటంటే బయట కాంపిటీషన్ ఉండదు. సో అయితే మీకు అప్లై చేసిన ప్రతి వాళ్ళకి కూడాను దాదాపుగా ఆ యొక్క మెరిట్ని బట్టి మీకు వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది ట్రైనింగ్. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు అనమాట. చిన్న అప్లికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి 16/2025 అనమాట. ఇది నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్. ఇంకా చూసుకుంటే ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. నాప్స్ ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. దానికోసం మీరు గతంలో కనుక నాప్స్లో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే మీ దగ్గర నెంబర్ అయితే ఉంటుంది. A0 అలాగే మనకి ఒక 12-13 digits నెంబర్ ఉంటుంది. అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేకపోతే కనుక మన ఛానల్లో అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. దాంట్లో అయితే నాప్స్లో మీరు ఏ విధంగా అయితే ఫ్రీగా ఫీజు లేకుండా సింపుల్గా అయితే నాప్స్లో ఏదైతే రిజిస్టర్ అవ్వాలనే దానికి అది చూసుకొని ఈజీగా అయితే చేసుకోవచ్చు. మీ 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకుంటే దాంట్లో మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే అలర్ట్ అయితే అవుతుంది. అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలి. అలాగే మీకు క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అలాగే మీకు ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, జెండర్ మేలా ఫీమేలా, అలాగే డేట్ ఆఫ్ బర్త్. క్యాలెండర్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఈ క్యాలెండర్ నుంచి మీ యొక్క అడ్రస్, అలాగే ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అడుగుతున్నారు. మీ యొక్క 12-digit ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ కూడా అడుగుతున్నారు, ఇక్కడ ఎంటర్ చేసుకో. ఈమెయిల్ ఐడి, అలాగే కరెంట్ అడ్రస్ అనమాట. మీ యొక్క కరెంట్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. డోమ్సైల్ అంటే ఇక్కడ తెలంగాణ. అదర్ అని ఇచ్చారు కానీ మనకి అదర్స్కి ఎవరికి అవకాశం లేదు. ఓన్లీ ఈ యొక్క 33 districts ఆఫ్ తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అవకాశం అయితే ఉంటుంది. ఏపీ నుంచి కానీ ఇంకా ఎవరికి కూడాను అవకాశం అయితే లేదు. ఓన్లీ తెలంగాణ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారనేది ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ ఎలిజిబుల్ అనమాట. కేటగిరీ మీ ఎస్సీను, ఎస్టీను, ఓబీసీను, జనరల్ ఏంటి అనేది సెలెక్ట్ అవుతుంది. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే ట్రేడ్ అంటే మీరు ఏ ట్రేడ్లో అయితే ఐటీఐ చేశారో దాంట్లో మాత్రమే మీరు అప్లై చేయగలరు. సపోజ్ ఇక్కడ మన ఫిట్టరా, కోపానా ఏంట మీరు దేంట్లో అయితే ఎన్సీబీటీ సర్టిఫికేట్ ఉందో అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్ మీరు ఏ ఐటీఐలో ఎక్కడ చేశారనేది ఇక్కడ
మీరు ఐటీఐ ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే ఐటీఐ చేసిన ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ సంవత్సరం పాస్ అయ్యారో ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్ టైప్ అనమాట, గవర్నమెంటా ప్రైవేటా ఏంటనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెక్యూర్డ్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చి టోటల్ మార్క్స్ ఎంత అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ పర్సంటేజ్ తీసుకోవట్లేదు అనమాట, మనం ఎంటర్ చేసినప్పటికీ అది తీసుకోవడం లేదు, ఆటోమేటిక్గా కూడా రావడం లేదనమాట. సో అది వాళ్ళ తర్వాత అయితే చేసుకోవచ్చు. మరి సబ్మిట్ అంటే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. ఎటువంటి ఫీజు కానీ ఎగ్జామినేషన్ కానీ ఏమీ లేదనమాట. మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ మార్క్స్ ఆధారంగా అయితే మీకు ఒక డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయటం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు ఈ యొక్క నవంబర్ 1 నుంచి సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు.